నమస్కారం. ఎంతో ఉత్కంఠభరితమైన ఈ చారిత్రక విశ్లేషణలోకి నేరుగా అడుగుపెడదాం. ఇదొక అద్భుతమైన కథ. ఒకవైపు ప్రాణభయంతో వణుకుతున్న వేలాదిమంది ప్రజలు, ఇంకోవైపు వాళ్లని తుడిచిపెట్టాలని చూస్తున్న ఒక క్రూరాత్ముడి మరణశాసనం. అయితే ఒక సామాన్య అనాథపిల్ల అత్యంత శక్తివంతమైన పారసీక సామ్రాజ్యపు రాణిగా మారి ఆనాటి కఠినమైన న్యాయ వ్యవస్థను తన వ్యూహంతో ఎలా మార్చేసిందో, తన జాతిని ఎలా రక్షించిందో ఈరోజు మనం విశ్లేషించుకుందాం. ఒకవేళ నేను నశించినా నశించదను. ఈ మాటలు వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి కదూ. ఇవి రాణి ఎస్తేరు పలికిన అక్షరాల జీవన్మరణ ప్రతిన. ఇది ఏదో ఆవేశంలో అన్నమాట కాదు సుమా. ప్రాణాలను సైతం పణంగా పెట్టి తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం. అసలామె అంతటి భయంకరమైన మాట అనాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ వినాశనానికి దారితీసిన శాసనం గురించి చూద్దాం. ఈ కథలో అసలు సమస్య ఎక్కడో మొదలైందంటే, సామ్రాజ్యంలో అత్యున్నత అధికారంలో ఉన్న హామాను అనే ఒక క్రూరుడి దగ్గర. ఈ హామాను తనకున్న అపరిమితమైన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజును తప్పుదోవ పట్టించాడు. ఏకంగా యూదులందర్నీ పూర్తిగా తుడిచిపెట్టేయడానికి ఒక భయంకరమైన కుట్ర పన్నాడు. దానికి రాజు ముద్ర కూడా పడటంతో పరిస్థితులు ఒక్కసారిగా చేయిదాటిపోయాయి. ఇక్కడ మనం ఈ ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. 127. ఈ మరణశాసనం ఏదో ఒక చిన్న పల్లెకో పట్టణానికో పరిమితం కాలేదు. అప్పటి పారసీక సామ్రాజ్యంలోని ఏకంగా 127 సంస్థానాలకు పంపబడింది. అంటే రాత్రికి రాత్రే లక్షలాది మంది ప్రాణాలు గాల్లో దీపాల్లా మారిపోయాలన్నమాట. ఈ వార్త విన్న వెంటనే ఎస్తెరును పెంచిన తండ్రి ముర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని పట్టణం నడిబొడ్డున బిగ్గరగా ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో ఆ ప్రజలంతా మహాదుఃఖంలో ఉపవాసంలో మునిగిపోయారు. ఒక్కపక్క బయట పరిస్థితి అంత దారుణంగా ఉంటే, రాజభవనంలో ఉన్న రాణి ఎస్తేరుకు ఎదురైన అతిపెద్ద అడ్డంకి ఒక కఠినమైన చట్టం. అదేంటంటే, రాజుగారు పిలవకుండా ఎవరైనా సరే అంతఃపురంలోకి అడుగుపెడితే వాళ్లకు మరణశిక్ష ఖాయం. ఒకవేళ రాజుగారు దయతలచి తన చేతిలో ఉన్న బంగారపు దండం వారివైపు చాపితే తప్ప వాళ్లు బ్రతకరు. అదే రూలు. పైగా గత 30 రోజులుగా ఎస్తేర్ను రాజు పిలవనేలేదు. అంటే ఇప్పుడు ఆమె వెళ్ళి నేరుగా రాజుతో మాట్లాడ్డమంటే అక్షరాల చావును కొని తెచ్చుకోవడమే. ఇక్కడే రాణి తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయం కథను మలుపు తిప్పుతుంది. ఎస్తేరు భయపడుతోందని గ్రహించిన ముర్దకై ఆమెకొక కఠినమైన హెచ్చరిక పంపాడు. నువ్వు రాజభవనంలో ఉన్నంత మాత్రాన ప్రాణాలతో బయటపడతావు అనుకోవద్దు అని చాలా తేల్చి చెప్పేశాడు. బహుశా ఇలాంటి ఒక విపత్కర సమయం కోసమేమో దేవుడు నిన్ను రాణిని చేసింది అని అతనన్న మాటలు ఎస్తెరు గుండెల్లో బలంగా గుచ్చుకున్నాయి. ఆ మాటలే ఆమెలోని భయాన్ని పారద్రోలి అసలైన ధైర్యాన్ని రగిలించాయి. ఇక్కడ మనం గమనించాల్సిన సంఖ్య 3. ఎస్తేరు ఆవేశపడి తొందరగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తన వ్యూహాన్ని చాలా పక్కగా రచించింది. రాజధాని షూషును కోటలో ఉన్న యూదులందరినీ తనకోసం సరిగ్గా 3 రోజులు ఉపవాసముండమని కోరింది. తను తన పనికత్తెలు కూడా ఉపవాసముంటామని చెప్పింది. ఈ 3 రోజుల కఠోర దీక్ష తర్వాత మాత్రమే ఆ కఠినమైన నియమాన్ని ఉల్లంఘించి రాజు దగ్గరకు వెళ్లాలని ఆమె నిశ్చయించుకుంది. అలా ప్రాణాలకు తెగించి ఆమె లోపలికి అడుగుపెట్టింది. అదొక ఉత్కంఠభరితమైన క్షణం. అనుమతి లేకుండా వచ్చిన ఎస్తేరును చూడగానే రాజు కళ్లల్లో కోపం రాలేదు. ఆశ్చర్యకరంగా దయ కలిగింది. ఊహించని విధంగా రాజు తన చేతిలోని బంగారపు దండమును ఎస్తేరువైపు చాపాడు. బ్రతుకు జీవుడా, ఆమె ప్రాణాలు దక్కాయి. అంతేకాదు, ఆమె కోరిక మేరకు తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు రాజుతోపాటు ఆ క్రూరుడైన హామానును కూడా ఆహ్వానించింది. ఇక్కడ ఎస్తేరు ఎంతటి వ్యూహాత్మకంగా వ్యవహరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే కథలో ఆ కీలక మలుపు మొదలవుతుంది. మొదటి విందు జరిగిన తరువాత రాణిగారు విందుకు రాజుతోపాటు తనను మాత్రమే పిలిచిందని హామాను గర్వంతో ఉబ్బితబ్బిబైపోయాడు. కాని పాపం, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రాజుగుమ్మం దగ్గర ముర్దకై తనకు వంగి నమస్కారం చెయ్యకపోవడాన్ని చూసి అతని అహంకారం దెబ్బతింది. ముర్దకై మీద పగతో రగిలిపోయాడు. 70 అడుగులు! వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. ఇది హామాను అహంకారానికి ఒక పరాకాష్ట. ముర్దకై మీదున్న పగతో హామాను భార్య జెరేషు, అతని స్నేహితులు కలిసి ఒక క్రూరమైన సలహా ఇచ్చారు. అదేంటంటే, ముర్దకైని ఉరితీయడానికి ఏకంగా 75 అడుగుల ఎత్తైన ఒక భారీ ఉరికొయ్యను రాత్రికి రాత్రే సిద్ధం చేయించాడు హామాను.
ఉదయాన్నే వెళ్లి రాజు అనుమతి తీసుకొని అతన్ని ఉరితీయాలన్నది వాడి ప్లాన్. కాని ఆ రాత్రి జరిగిన ఒక చిన్న సంఘటన మొత్తం కథనే మార్చేసింది. రాజుగారికి నిద్రపట్టకపోవడంతో చరిత్ర గ్రంథాలు చదివించుకుంటూ వింటున్నాడు. అప్పుడే గతంలో ముర్దకై తన ప్రాణాలు కాపాడిన విషయం రాజు దృష్టికి వచ్చింది. అతనికి ఎలాంటి సత్కారం చెయ్యలేదని రాజుకు అర్థమైంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన హామానును రాజు ఒకరిని ఘనపరచాలనుకుంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. ఇంకేముంది, ఆ ఘనత తనకే దక్కుతుందన్న గర్వంతో హామాను వెంటనే ఈ 3 సూచనలు చేశాడు. రాజవస్త్రాలు ధరింపచేయాలి, రాజు గుర్రమెక్కించాలి, రాజవీధుల్లో అత్యంత ఘనంగా ఊరేగించాలి అని చెప్పాడు. ఇక్కడ నాటకీయత ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. ఆ ఘనత హామానుకు కాదు, తను ఎవరినైతే ఉరితీయాలనుకున్నాడో ఆ ముర్దకైకి అని రాజు బాంబు పేల్చాడు. ఆ రాజమర్యాదలన్నీ స్వయంగా హామానే తన బద్ధ శత్రువుకు చేయాలని రాజు ఆజ్ఞాపించాడు. ఇది హామాను జీవితంలో జరిగిన ఊహించని అతిపెద్ద అవమానం. తన చేతులతోనే తన శత్రువుకు సేవ చేయటం హామాను పతనానికి నాంది పలికింది. అతను తల కప్పుకొని తీవ్రమైన అవమానంతో ఇంటికి పారిపోయాడు. ఇక ఆ నిరంకుశత్వం పతనం ఎలా జరిగిందో చూద్దాం. అదే రోజు ఎస్తేరు ఏర్పాటు చేసిన 2వ విందుకు రాజు, హామాను వచ్చారు. ఈ విందులోనే అసలు క్లైమాక్స్ దాగి ఉంది. ఇక్కడే ఎస్తేరు తన వ్యూహాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ, తన ప్రాణాలను పణంగా పెట్టి, తన జాతిమీద పన్నిన మరణశాసనం గురించి, తమ ఉనికే ఏర్పడిన ప్రమాదం గురించి కన్నీళ్లతో రాజుకు వివరించింది. ఈ వరుస పరిణామాలను ఒకసారి టైంలైన్ ప్రకారం గమనిస్తే సంఘటనలు ఎంత వేగంగా మారాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి విందు జరిగినప్పటినుండి రాజుకు నిద్రపట్టని ఆ రాత్రి, ఆ తర్వాత ఉదయాన్నే హామాను ముర్దకైని ఊరేగించడం, ఇక చివరగా ఈ 2వ విందులో కుట్ర బట్టబయలు కావడం. ఈ వరుస పరిణామాలు హామానును తప్పించుకోలేని విధంగా ఎలా ఇరుకుని పెట్టాయో మనం చూడొచ్చు. నా రాణినే చంపాలని చూసిన ఆ దుష్టుడెవడు అని రాజు తీవ్రమైన కోపంతో అడగగానే ఎస్తేరు ఆ కుట్రదారుడు ఈ హామానే అని వేలు చూపించింది. రాజు కోపంతో రగిలిపోయాడు. ప్రాణభయంతో హామాను ఎస్తేరు కాళ్లమీద పడి బ్రతిమాలుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక సేవకుడు హామాను ముర్దకై కోసం తయారు చేయించిన ఆ 75 అడుగుల ఉరికొయ్య గురించి రాజుకు చెప్పాడు. ఇంకేముంది, వెంటనే రాజు అదే ఉరికొయ్య మీద హామానును ఉరితీయాలని ఆజ్ఞాపించాడు. ఇక్కడ న్యాయం ఎంత వేగంగా, ఎంత ఖచ్చితంగా తన పని తాను చేసిందో మనం గమనించవచ్చు. ఇక్కడితో కథ అయిపోలేదు. విజయం మరియు వారసత్వం వైపు కథ నడిచింది. హామాను చనిపోయాడు నిజమే, కాని ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఎందుకంటే అతను అంతకుముందు రాజముద్రతో పంపిన ఆ మరణశాసనం ఇంకా చట్టబద్ధంగా అమలులోనే ఉంది. తన ప్రజలను రక్షించుకోవడం కోసం ఎస్తేరు మరోసారి కన్నీళ్లతో రాజు పాదాలమీద పడి ఆ తాకీదులను రద్దు చేయమని వేడుకుంది. ఇక్కడే ఆ సామ్రాజ్యపు కఠిన చట్టాలను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి పారసీక చట్టం ప్రకారం ఒకసారి రాజముద్రతో వెళ్లిన శాసనాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకోలేరు. అది రాజువల్ల కూడా కాదు. కాబట్టి రాజు ఒక కొత్త ఉపాయం ఆలోచించాడు. రాజు అనుమతితో ముర్దకై మరొక కొత్త ఆజ్ఞను రాసి అన్ని ప్రాంతాలకు పంపాడు. మొదటి శాసనం నాశనాన్ని సూచిస్తే ఈ 2వ శాసనం దాన్ని ఎదుర్కొంటూ ఆ అణగారిన ప్రజలకు తమను తాము రక్షించుకునే, శత్రువులను ఎదురించి ప్రాణాలు కాపాడుకునే చట్టబద్ధమైన హక్కును కల్పించింది. ఇక ఆ నిర్ణీత దినమైన అదారు నెల 13 రానే వచ్చింది. ఆ రోజున పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఒకప్పుడు భయంతో వణికిన ప్రజలు ఏకమై తమ ఆత్మరక్షణకై పోరాడి శత్రువులను జయించారు. హామాను 10 మంది కుమారులు కూడా ఓడిపోయారు. ఆ తర్వాత వారు అత్యంత ఆనందంతో విజయదినాలను జరుపుకున్నారు. వీటన్నింటికీ మించి ముర్దకై ఆ సామ్రాజ్యంలోనే రాజు తర్వాత 2న అత్యున్నత స్థానానికెదిగి గొప్ప కీర్తిని సంపాదించాడు. ఎంతటి అద్భుతమైన మలుపు కదా! చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుగు రావడం ఖాయం, అవునా? మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని మనం భయపడుతుంటాం. కాని ఒక సామాన్య అనాథ పిల్లైన ఎస్తేరు చూపించిన ధైర్యం, ఆమె ప్రదర్శించిన అద్భుతమైన వ్యూహం ఎలాంటి కఠినమైన తలరాతనైనా మార్చేయగలదని మనకు నిరూపిస్తోంది. పారసిక సామ్రాజ్యంలాంటి అత్యంత శక్తివంతమైన వ్యవస్థలో సైతం ధైర్యంగా నిలబడితే పరిస్థితులను మనకనుకూలంగా మార్చుకోవచ్చని ఈ కథ చెబుతోంది. ఈ చారిత్రక విశ్లేషణ మనందరికీ ఒక స్పష్టమైన అవగాహనను, ప్రేరణను ఇచ్చిందని ఆశిస్తున్నాను.
ధైర్యం ఎప్పుడూ చరిత్రను తిరగరాస్తుందని గుర్తుంచుకుందాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.